Hello friends, welcome to my channel Mother and Kids 2326 vlogs. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండ్ ఈజీ మెథడ్లో కట్ వర్క్ నెక్ ఎలా స్టిచ్ చేశానో మీరు కూడా ఫుల్ వీడియో మిస్ చేయకుండా చూసేయండి. స్లీవ్స్ కూడా నేను చిన్న కట్ ఇచ్చాను, చాలా బాగుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్, లైనింగ్ 2 మీటర్స్ తీసుకొని లైనింగ్ 4 ఫోల్డ్ చేసి నేను షోల్డర్ వచ్చి 6.5 అండ్ డౌన్ కూడా 6.5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర 1.5 పెట్టాను. లోపలికి చిన్న సర్కిల్ రౌండ్గా చేసుకోవాలి, హాఫ్ సర్కిల్. నెక్ విడ్త్ వచ్చి 2.5, లెంత్ 5 తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఇది. చెస్ట్ వచ్చి 10+2 అంటే 2 ఎక్స్ట్రా మార్జిన్ కోసం. అలాగే కింద పైనుంచి కిందకి 7 ఒక పక్కన డాట్ పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ 7 నుంచి మళ్ళీ ఇంకొంచెం కిందకి అంటే వెస్ట్ ప్లేస్లో కొంచెం, ఎందుకంటే మనకి ఫిట్టింగ్ కోసం బాగుంటుంది. అలా 7 ఇంచెస్ అలాగే కిందకి పెట్టుకోవాలి. చెస్ట్ 10 ఇంచెస్ అండ్ నడుము దగ్గర 9.5 ఇంచెస్, హిప్ పార్ట్ దగ్గర 10 ఇంచెస్ పెట్టి ఇంకా స్ట్రైట్గా ఉంచేసానండి. ఇది 40 సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. కింద పార్ట్కి అంతా మెజర్మెంట్ అక్కర్లేదండి, ఎందుకంటే స్ట్రైట్ కట్ వస్తుంది కదా, సైడ్స్ కట్స్ వస్తాయి. లెంత్ మనకి ఎంత కావాలో అంత ఉంచేసుకోవచ్చు. నేను 40 వరకు ఉంచుకున్నాను. ఇంకా అంతేనండి. దీనికి చివర మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి సేమ్ ఇంకా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కటింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రంట్ దాన్ని రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని, ఇప్పుడు ఇలా ఏదైనా చిన్న బాటిల్ క్యాప్ ఉంటే కనుక క్యాప్ తీసుకొని ఇలాగా హాఫ్ సర్కిల్ చేసుకోవాలి. అలా అటు ఇటు నేనైతే సైడ్స్ ఇచ్చాను, కానీ కట్ వర్క్ కింద నెక్కి ఇవ్వలేదు. అంటే రొటీన్గా ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఇలా కొత్తగా ఇలా పెట్టాను. అటు ఇటు ఇచ్చాను, కింద నెక్కి ఇవ్వలేదు. కింద నెక్ స్క్వేర్ పార్ట్ అలాగే ఉంచేసాను. చూసారు కదా, రైట్ పార్ట్ పైన లైనింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు పిన్స్ కదలకుండా పెట్టేసుకొని దానిపైన స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకొని వచ్చిన తర్వాత చుట్టూ కట్ చేసుకోండి, జాగ్రత్తగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి కట్ వర్క్ నెక్ డిజైన్ అనేది. మన బ్లౌజెస్కే కానీ కుర్తాస్కే కానీ ఇలా ఇచ్చుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి. ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. విడ్త్ వచ్చి 2.5 తీసుకొని డౌన్ వచ్చి 3 పెట్టాను. దీని కింద ఒక 1 ఇంచు గ్యాప్ కొంచెం ఉంచేయాలి. 1 ఇంచు గ్యాప్ ఉంచేసి అక్కడి నుంచి 3 ఇంచెస్ వరకు మళ్ళీ డీప్ దించాలి. దించిన తర్వాత మళ్ళీ విడ్త్ వచ్చి 3 పెట్టుకున్నాను. లైన్ డ్రా చేసేసుకున్నాను, అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో పెట్టానండి కింద నెక్ వచ్చి డిజైన్. రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసుకొని ఇలాగా పిన్స్ పెట్టేసుకోవాలండి. పిన్స్ పెట్టేసుకొని అక్కడ ఒక చుట్టూ స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో అంతా కట్ చేసేసుకొని, నేను మర్చిపోయాను, పైన స్క్వేర్ షేప్ నెక్ వచ్చింది కదా, అది కూడా అప్పుడే స్టిచ్ చేసి కట్ చేసేసుకోండి. నేను తర్వాత చేశాను. రివర్స్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా షేప్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను నెక్ కోసం కట్ పీసెస్ తీసుకున్నాను, దాని చుట్టూ జాయింట్ చేసేస్తున్నాను. చూసారు కదా, బ్యాక్ షేప్ అయితే నెక్ డిజైన్ ఇలా వచ్చింది. ఇప్పుడు చుట్టూ సైడ్స్ ఉన్నాయి కదా, అవి లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ చేసేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా అలా జాయింట్ చేసేయండి. సైడ్స్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ చూద్దాము. స్లీవ్స్ నేను లెంత్ 16 పెట్టుకున్నాను, కొంచెం లాంగ్ స్లీవ్స్ పెట్టుకున్నాను. 16 పెట్టుకొని మనకి విడ్త్ వచ్చి 9.5 ఉండేలా చూసుకోవాలండి ఫ్యాబ్రిక్.
చూసుకొని నేను సెపరేట్‌గా కట్ చేస్తున్నాను 2 స్లీవ్స్ కూడా. ఎందుకంటే ఫ్లవర్స్ వచ్చినాయి కదా! ఒకేసారి కట్ చేస్తే ఒక ఫ్లవర్ ఒక స్లీవ్‌కి రివర్స్‌లో వస్తుంది. అందుకే నేను సెపరేట్‌గా కట్ చేసుకుంటున్నాను. స్లీవ్స్ కూడా మనకు ఫ్రంట్‌కొచ్చే పార్ట్‌ని మార్క్ చేసుకొని, ఫ్రంట్ ఎఫ్ అని పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ వచ్చే పార్ట్‌లో కొంచెం హాఫ్ ఇంచ్ కొంచెం డౌన్ ఇవ్వాలి. కొంచెం చూసారు కదా! అలా కట్ చేసేయండి. అప్పుడు షేప్ మనకి అటాచ్ చేసిన తర్వాత స్లీవ్స్ డ్రెస్‌కి కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది. అలా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి సేమ్ లైనింగ్ కూడా మనకి ఇదే సేమ్ కట్ చేసేసుకోవాలి. నేను మీకు చూపించట్లేదు. లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అందుకని. ఇప్పుడు స్లీవ్స్ కొంచెం మధ్యలో నేను కట్ ఇచ్చాను కదా! దానికి 3 ఇంచెస్ కొంచెం లెంత్ తీసుకున్నాను. 3 ఇంచెస్ స్ట్రెయిట్‌గా కట్‌గా మిడిల్ ఎంతొచ్చేలాగా పెట్టుకొని, స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కొంచెం అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ అటాచ్ చేసి, ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్ వేసేయండి చివరికొచ్చేలాగా. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఎక్స్ట్రా అది కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత చిన్న కట్స్ ఇవ్వండి చుట్టూ. కట్స్ ఇచ్చిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్‌ని మళ్ళీ రివర్స్ చేసేయండి. రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్‌గా వచ్చింది. 2 స్లీవ్స్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోండి. కుర్తా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలండి. అది మనం ఫ్రంట్ కొంచెం లోతు తీసాం కదా! అది ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా మనం చూసుకొని పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని జాగ్రత్తగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి. అలా 2 సైడ్స్ కూడా 2 హ్యాండ్స్ కూడా అటాచ్ చేసిన తర్వాత మనం ఫిట్టింగ్ పెట్టుకోవాలి. మన స్లీవ్స్‌కి లూజ్ చూసుకొని దానికి 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నేనైతే 5 పెట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. 6 పెట్టాను. అలాగే బాడీ మెజర్‌మెంట్స్ కూడా సేమ్ ఇందాక మనం తీసుకున్నాం కదా! అలాగే తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఫిట్టింగ్ కూడా నేను 10 తీసుకున్నాను కదండీ! 10 పాయింట్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది 40 సైజ్ వాళ్ళకి సరిపోతుందండి. నేను కొంచెం ఎక్కువే పెట్టి చేశాను. సేమ్ ఇప్పుడు దానిలా చూపిస్తున్నట్టు స్టిచ్ వేసేసుకోవాలండి. ఫైనల్లీ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. నేను కింద సైడ్స్ కూడా స్టిచ్ వేసేసాను. చాలా నీట్‌గా వచ్చింది. కింద కూడా స్టిచ్ వేసేసుకున్నానండి ఫోల్డ్ చేసి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.